సో ఎడిటింగ్ స్టార్ట్ చేయకుండా ముందే మీరు ఫైల్స్ ఎలా ఆర్గనైజ్ చేయాలో చూద్దాం. ఫర్ సపోజ్ మీరు ఒక పాడ్కాస్ట్ ఎడిట్ చేస్తున్నారు, ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేశారా, దాని తర్వాత పాడ్కాస్ట్లో సబ్ ఫోల్డర్స్ తయారు చేయండి. న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసి మెయిన్ ఫుటేజ్, తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఫుటేజ్ ఎడిట్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో కావాల్సి వస్తుంది కదా, ఆ మ్యూజిక్ వెతికి ముందే ఈ ఫోల్డర్లో సేవ్ చేసేయండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తర్వాత ఎస్ఎఫ్ఎక్స్, మీకు కావాల్సిన సౌండ్ ఎఫెక్ట్స్ అన్నిటి కోసం ఇంకో ఫోల్డర్ తయారు చేయండి. చూడండి, పాడ్కాస్ట్ ఎడిట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక ఫోల్డర్, బీరోల్స్కి ఒక ఫోల్డర్, మెయిన్ ఫుటేజ్, ఎస్ఎఫ్ఎక్స్, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫోల్డర్ మీరు సెట్ చేసేసుకుంటే ఈ పాడ్కాస్ట్ ఎడిట్ని ఇంపోర్ట్ చేసుకోండి. అప్పుడు నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటాయి. ఇప్పుడు ఇంపోర్ట్ చేసి చూద్దాం. రైట్ క్లిక్, ఇంపోర్ట్, పాడ్కాస్ట్ ఎడిట్, ఇంపోర్ట్. ఇప్పుడు చూడండి ఎంత ఆర్గనైజ్ ఉందో. పాడ్కాస్ట్ ఎడిట్లో ఎస్ఎఫ్ఎక్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బీరోల్స్, మెయిన్ ఫుటేజ్. ఇప్పుడు మీరు ఎడిట్ చేసేటప్పుడు మీకు ఏది ఈజీగా యాక్సెస్ చేయాలని ఉన్నా ఈజీగా దొరికేస్తాయి ఈ ఫోల్డర్స్లో.